హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఉగాది నెక్స్ట్ డే అనమాట, కర్రీ పండుగ అనమాట. ఇక ఆ రోజైతే ఇక్కడ మనకి సిటీలో ఉన్నట్టు ఊళ్ళల్లో ఉండదండి. పండగ అయిపోయిన మరుసటి రోజు నైటే యాటలు తెచ్చేసి కోసేస్తారు. అప్పుడే మనకి కావాలనుకుంటే చెప్తే తీసి పెడతారనమాట. ఇక నైట్ 2-3కే తెచ్చిపెట్టాడు మా మామయ్య. ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేచి ఆ మటన్ కుక్కర్లో వేసాను 2 kgs. ఇక అమ్మ నాన్న వచ్చారనమాట పండగ రోజు ఈవినింగు. ఇక వాళ్ళ కోసం అనేసి మామయ్య 2 కోళ్ళను అయితే కోసాడు. అంటే మనకి ఇక్కడ చికెన్ కన్నా నాటుకోళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయి కదా, అందుకనేసి మావయ్యని దగ్గరుండి కోళ్ళను కోయించుకొని దాన్ని మొత్తం తీసి క్లీన్ చేసి, చూసారు కదా లక్కీగా వాటర్ పడుతుండు. కోడిని అయితే మంచిగా పొట్టు మొత్తం తీసేసి కాల్చి దాన్ని బయటికి వెళ్ళేసి మళ్ళీ కొట్టేయించుకొని వచ్చాడు. అందరం కలిసి కూర్చొని అలా వంటలు అయితే కంప్లీట్ చేసుకొని కాసేపు కలిసి కూర్చొని తినడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక మనకి యాటలు కోస్తే మనకి దగ్గరుంటే కనుక బోటి వస్తుంది, తలకాయ వస్తుంది అన్నమాట. ఇక అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాము. సో వంటలు నేనే చేశాను. అమ్మ పూరీలు చేసింది, అత్తయ్య రొట్టెలు చేసింది. మొత్తం వంటల ప్రాసెస్ మొత్తం మనమే చేసింది. ఇక అందరూ అలా కూర్చొని తింటే వీడియో అది తీసాను అనమాట. మనకి పండగలు ఏమన్నా గుర్తుండాలంటే ఇలా వీడియోస్ ఫొటోసే కదండి. సో గుర్తుండిపోతాయి అలా అనేసి ప్రతిదీ వీడియో తీసుకుంటాను నేను. సో నాకున్నంత ఓపిక ఎవరికి ఉండదు అనుకుంటా నేను ఈ మూమెంట్లో అయితే. నిజంగా ఎంత పని చేసుకున్నా కానీ వీడియో కంపల్సరీ తీసుకుంటానండి. ఇక తినేసి కూర్చున్న తర్వాత మధ్యాహ్నం అయితే ఇక ఎండకు గోలీ సోడా వచ్చింది. ఇక గోలీ సోడా తీసుకొని, ఎండాకాలం వచ్చిందంటే ఈ లెమన్ సోడా అన్నీ ఇంటికి వస్తాయి. ఇక మార్నింగ్ అయిపోయింది. నైట్ అయితే మా బావ వాళ్ళు వచ్చారనమాట ఇంటికి. ఇక వచ్చిన వాళ్ళు నూకే పంపించంగా సో తినేసి వెళ్ళారనమాట. సో మా పండుగ అయితే చాలా బాగా చేసుకున్నామండి. అందరం కలిసి ఒకేతో నుండి ఎంత బాగుంటుందిగా చూడ్డానికి, 2 కళ్ళు సరిపోవు.